వచ్చింది ఏంది మొన్న అతను వ్యాపారం చేసుకున్న దాన్ని చూపెట్టి అతని వ్యాపారాలన్నీ మద్యం మీదనే అని చెప్పి పేపర్లో రాసుకోవడానికి బాగుంటుంది. అవును. అతను చేసే వ్యాపారాలు దీని వలన అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు విచారించుకోవాలి. అది అంటే సిఐడికి డిస్టిలరీల సిటీకి నుంచి సంబంధం లే. అదే అండి, డిస్టిలరీల నుంచి ఇతనికి వచ్చింది, కసిరెడ్డికి వచ్చింది అనే దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి. అది కదా డబ్బులు బేసిక్గా కమిషన్ తీసుకున్నాడు ఇక్కడ ఈయన. ఇప్పుడు మేబీ ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పు జగన్ పేరు చెప్పు అని డిస్టిలరీల వాళ్ళ మీద విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు. ఓకే. ఇందులో ఇప్పుడు అవన్నీ తెలుగుదేశం వాళ్ళయే వాస్తవంగా. డిస్టిలరీలు ఆ, అంతే కదా తెలుగుదేశం వాళ్ళయే. ఇప్పుడు ఆయన పేరేంటి మన నంది పైపుల రెడ్డి గారు వాళ్ళది, లేకపోతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళది, ఇవన్నీ ఇదివరకు తెలుగుదేశం వాళ్ళయ్యే కదా. అవును, అప్పుడు బ్రాండ్ల నేములు మార్చినప్పుడు కూడా దిగిపోయే ముందు బాబు గారే మార్పించారు, కానీ ఈయన వచ్చిన తర్వాత వచ్చారు అని అన్నారు. మరి దాన్ని అదే కదా అది వీళ్ళకి రేట్ చేయలేదు. అదే జరిగింది. అప్పుడు వీళ్ళేం మార్చలేదు, వీళ్ళు ఎందుకు మార్చదు? కానీ అది ఈయన మీద ఈయనకి వచ్చేది మరి అప్పుడు జగన్కి. తర్వాత బ్రాండ్లు ఈయనే గవర్నమెంట్ మార్చాడు. నిద్రపోయింది ఏంది? వీళ్ళు మార్చితే తప్పేవడని ఆపాడా? అదే కదా మరి. ఎవడు మార్చొద్దు అన్నాడు నిన్ను? వాళ్ళు మార్చారని చెప్పి రోజు కూర్చుని టీవీలో డిబేట్లు కొడుతూ సంకలు గుద్దుకోకపోతే మార్చేయచ్చు కదా నువ్వు ఆ పేర్లు. ఆ పాత బ్రాండ్ల పేర్లు పెట్టచ్చు కదా. నిన్నెవడు వద్దు అన్నాడు? పెట్టలేదు మరి. అహంకారం, ఎవడేం బిగుతాడులే అనే అహంకారం. అదే వాళ్ళని పీకేశారు, పక్కన కూర్చోబెట్టారు. అవును. బాధ్యత అనేది